అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పుత్రోత్సాహం. రచయిత జిఎస్ఎస్ కళ్యాణి గారు. ఇక కథలోకి వెళితే, పచ్చని పంట పొలాల పక్క నుండి ఒక రైలు వేగంగా వెడుతోంది. ఆ రైల్లోని జనరల్ బోగీలో 80 ఏళ్ల వెంకయ్య, 30 ఏళ్ల రామచంద్రలు ఒకే బెర్తులో కాస్త ఎడంగా కూర్చొని ఉన్నారు. వారికి ఎదురుగా ఉన్న సీట్లో చైతన్య తన 5 ఏండ్ల కుమారుడు భాస్కరతో కిటికీ పక్కన కూర్చొని ఉన్నాడు. రైలు కిటికీలోంచి వీస్తున్న చల్లగాలి, అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి నులివెచ్చని కిరణాలు ఒకే సమయంలో మేనికి తాకుతూ మనసుకు హాయిని కలిగిస్తూ ఉండటంతో పొలంపై ఎగురుతున్న పక్షులను చూస్తూ ఆనందంతో చప్పట్లు కొడుతున్నాడు భాస్కర. ముద్దు ముద్దు మాటలతో భాస్కర చెబుతున్న కబుర్లను మురిపెంగా వింటూ అతడు అమాయకంగా అడుగుతున్న ప్రశ్నలకు ఓర్పుతో సమాధానాలనిస్తూ మధ్య మధ్యలో అతడిని ఆడిస్తూ, లాలిస్తూ, ఊరడిస్తూ, గారాబం చేస్తూ ఒక తండ్రిగా మురిసిపోతున్నాడు చైతన్య. అదే సమయంలో చైతన్యకు ఎదురుగా ఉన్న సీట్లోనే కూర్చొని ఉన్నా ఆ కనబడుతున్న ప్రకృతి అందాన్ని కానీ, ముచ్చట కలుపుతున్న భాస్కర చేష్టలను కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు వెంకయ్య, రామచంద్రలు. రామచంద్ర చేతులు కట్టుకొని నవ్వటం మర్చిపోయిన వాడల్లే మౌనంగా కూర్చున్నాడు. వెంకయ్య ముఖంలో దిగులు, విచారం కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి. వృద్ధాప్యం వల్ల వెంకయ్య చర్మం ముడతలు పడిపోయి అతడి దేహం పుల్లలా మారింది. అడుగు తీసి అడుగు వెయ్యడం అతడికి కష్టంగా ఉన్నా ఆరోగ్య సమస్యల వల్ల ఒక కర్ర సహాయంతో మాటిమాటికి లేచి ఇటు అటు 4 అడుగులు నడిచి మళ్ళీ వచ్చి తన సీట్లో కూర్చుంటున్నాడు వెంకయ్య. ఓ మారు అలా లేవబోతూ రైలు కుదుపుల వల్ల తూలి పడబోతున్న వెంకయ్య చెయ్యిని పట్టుకొని నన్ను సహాయం చెయ్యమంటారా అని వినయంగా అడిగాడు చైతన్య. పర్లేదులే బాబు, ఒంటరివాడిని, ఒక్కడిని అవస్థలు పడటం ఎలాగో అలవాటు చేసుకోవాలి, తప్పదు అంటూ నిట్టూర్చాడు వెంకయ్య. చైతన్య స్పందించేలోపు రైలు పెద్ద శబ్దం చేస్తూ ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ ఊపుకి రైల్లోని వారంతా ఎవరో తోసినట్లుగా ముందుకి పడ్డారు. ఆ క్షణం వెంకయ్య మెరుపు వేగంతో తన చేతులను అడ్డంగా పెట్టి పైబెర్తు నుండి రామచంద్ర మీద పడబోతున్న ఒక బరువైన సూట్ కేసును ఆపాడు. సూట్ కేసు బరువుకు వెంకయ్య చెయ్యి విరిగినంత పనైంది. అప్పటి వరకు భాస్కరను తన గుండెలకు గట్టిగా హత్తుకొని తన కౌగిట్లో అతడికి రక్షణను, ధైర్యాన్ని కల్పిస్తున్న చైతన్య తేరుకొని, ఇదేమిటండి, అంత బరువైన సూట్ కేసును బొత్తిగా బలం లేని మీ చేతులతో ఆపగలనని అసలు ఎలా అనుకున్నారు? ఆ సీట్లో కూర్చున్న వ్యక్తి మీకన్నా దృఢంగా కనబడుతున్నాడు. ఏదో విధంగా ఆ దెబ్బను అతడు తట్టుకోగలిగేవాడేమో అన్నాడు కంగారుగా వెంకయ్య చేతిని పరిశీలిస్తూ. అందుకు వెంకయ్య, బాబు, ఈ రైలు ఎక్కినప్పటి నుండి చూస్తున్నాను. నువ్వు నీ కొడుకుకి ఎటువంటి కష్టమూ కలగకుండా చూసుకుంటున్నావు. మరి నేను కూడా నా ఒక్కగానొక్క కొడుకుని అలాగే జాగ్రత్తగా చూసుకుంటూ పెంచుకున్నవాడిని. వాడు ప్రమాదంలో ఉంటే వాడిని కాపాడవలసిన బాధ్యత నాదే కదా అన్నాడు చిరునవ్వుతో. ఏమిటి, ఇతడు మీ అబ్బాయా అంటూ పరాయివాడిలా ప్రవర్తిస్తున్న రామచంద్రను చూసి ఆశ్చర్యపోయాడు చైతన్య. రామచంద్ర, వెంకయ్యల మధ్య మాటలు లేవని అర్థం చేసుకున్న చైతన్య వెంకయ్యతో, బాధపడకండి, ఈ కలియుగంలో ఇలాంటి కొడుకులుండటంలో ఆశ్చర్యం లేదు అని అన్నాడు వెంకయ్యను ఓదారుస్తున్నట్టుగా. అబ్బే, అదేమీ లేదులే బాబు, మావాడు మంచివాడేలే నవ్వుతూ అన్నాడు వెంకయ్య. ఆ నవ్వు బలవంతంగా తెచ్చుకున్నదని చైతన్యకు ఇట్టే అర్థమైపోయింది. కొందరిని మార్చలేం అని మనసులో అనుకున్నాడు చైతన్య. అంతలో రైలు ఆఖరి స్టేషన్లో ఆగింది. వెంకయ్య గాయమైన తన చేతిని తన కండువాతో చుట్టి తన సామాను పట్టుకొని కొంచెం కష్టపడి లేచాడు. వెంకయ్య రైలు దిగటానికి చైతన్య సహాయం చేశాడు. కొద్దిసేపటి తర్వాత రామచంద్ర కూడా రైలు దిగాడు. వెంకయ్య రామచంద్ర వంక చిరునవ్వుతో చూస్తూ తన దగ్గరకు రమ్మని సైగ చేశాడు. అంతవరకు దీర్ఘాలోచనలో ఉన్న రామచంద్ర వెంకయ్య దగ్గరకు వెళ్ళాడు. ఒరే నాన్న, నేను వెడుతున్నది మన సొంత ఊరిలోని మన పాత ఇంటికేగా. నా గురించి దిగులు పడకురా, నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, అదే నా కోరిక, వెళ్ళొస్తా అన్నాడు వెంకయ్య. అప్పుడు రామచంద్ర
వెంకయ్య చెయ్యి పట్టుకొని, ఆగు నాన్న, నేనుండగా నువ్వు ఒంటరి జీవితం గడపాల్సిన అవసరం లేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నువ్వు నాకు అంతులేని ప్రేమను పంచిపెట్టావు. నన్ను చదివించి నా బాగోగులన్నీ చూశావు. ఇవాళ రైల్లో నువ్వు చెయ్యి అడ్డుపెట్టి నన్ను కాపాడకపోయి ఉంటే నేను ఏమైపోయేవాడినో. నిజానికి ఇందాక మనకు ఎదురుగా కూర్చొని ప్రయాణించిన ఆ తండ్రి కొడుకులలో నాకు నువ్వు నేనే కనపడ్డాము. నిన్ను ఇలా దిక్కు లేకుండా విడిచిపెట్టి వెళ్ళిపోవడం నాకు ఇష్టంగా లేదు. అమ్మ బతికి ఉంటే ఇలా జరగనిచ్చేది కాదు. నీ కోడలికి నేను ఏదో ఒకటి సర్ది చెప్పుకుంటా. నువ్వు మాతోనే ఉందువు కానీ నిన్ను నా వెంట తీసుకెళ్ళిపోతాను, రా నాన్న అంటూ వెంకయ్య చేతిలోని సామానును బలవంతంగా లాక్కొని టికెట్ కౌంటర్ వైపుకి వడివడిగా నడిచాడు రామచంద్ర. నా రాముడు ధర్మపరుడే అని అనుకుంటూ పుత్రోత్సాహంతో వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ రామచంద్రను అనుసరించాడు వెంకయ్య. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.